హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటి అని అంటే R22 రెగ్యులేషన్ అండ్ R18 వాళ్ళకి కూడా సేమ్ ఉందండి. యూనిట్ COA కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ ఆర్కిటెక్చర్లో యూనిట్ 3 అండ్ యూనిట్ 4, యూనిట్ 5 అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ కనుక మీకు యూనిట్ 1 అండ్ 2 కావాలంటే దీని ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా క్లియర్గా. ఎందుకంటే యూనిట్ 1 అండ్ 2లో పార్ట్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్ అనేది ఒక పార్ట్ నుంచి వస్తుంది అండ్ ఇంకొక క్వశ్చన్ అంటే యూనిట్లో హాఫ్ చదువుకుంటే సరిపోతుంది అనే క్రైటీరియా అనేది ఫాలో అయ్యాము 1 అండ్ 2లో. ఓకే, అది క్లియర్గా కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఉంది, చెక్ చేసుకోండి బేటా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకు కంపల్సరీ లైక్ ఇవ్వండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అప్పుడే నేను మీకు మోర్ అండ్ మోర్ వీడియోస్ ఇలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటాను. బట్ లైక్ అనేది కంపల్సరీ. చూడండి బేటా, మనకి యూనిట్ 1 అండ్ 2లో కంపల్సరీ మనం ఎక్స్పెక్ట్ చేసాము ఏంటిది, ఫస్ట్ పార్ట్ ఒక క్వశ్చన్ 2, 3 ఫస్ట్ యూనిట్ నుంచి వస్తే సెకండ్ క్వశ్చన్ అనేది ఒక సర్టన్ పార్ట్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. బట్ ఇక్కడ ఈ యూనిట్లో అలా అవ్వకుండా అప్పుడప్పుడు కలిపి అడుగుతున్నారు. అంటే మీరు థర్డ్ యూనిట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక పార్ట్ మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్ళొద్దు, అందులో కొన్ని ఇంపార్టెంట్స్ ఉన్నాయి అవి వదిలేయొద్దు. బట్ ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అనేది లేదు యూనిట్ 3లో. ఇది ఏ విధంగా రిపీట్ అవుతుందో చూద్దాము. బట్ కొన్ని క్వశ్చన్స్ మాత్రం రిపిటేషన్గా వస్తున్నాయి. ఇది ఫస్ట్ చూడండి, ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఆగస్ట్ 2024 రెగ్యులర్ R22 రెగ్యులేషన్ అండ్ నెక్స్ట్ 6-7 క్వశ్చన్స్ ఫ్రమ్ ఫిబ్రవరి 2024 R22 రెగ్యులేషన్. అండ్ రీసెంట్గా ఇప్పుడు మీతో పాటు జరుగుతున్నటువంటి AIML అండ్ CSC AIML వాళ్ళకు జరిగింది రీసెంట్గా ఎగ్జామ్. అదేంటిది, సేమ్ డిసెంబర్ 2024-25లో జరుగుతున్నటువంటి ఈ 2 క్వశ్చన్స్ అండ్ రిమైనింగ్ 2 ఫ్రమ్ R18 2023 రెగ్యులర్ పేపర్ అండి. ఇక్కడ చూడండి బేటా, ఫస్ట్ మీరు ఈ యూనిట్లో ఏ విధంగా అంటే ఈ 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. ద థింగ్ ఏంటిది అని అంటే, మీరు ఈ ఫస్ట్ పార్ట్ చదవకుండా ఈ మొత్తం హోల్ కంప్యూటర్ అర్థమెటిక్ యూనిట్లో 2 పార్ట్స్ ఉన్నాయి, డేటా రిప్రజెంటేషన్ అండ్ కంప్యూటర్ అర్థమెటిక్. టోటల్ కంప్యూటర్ అర్థమెటిక్లో ఈ పార్ట్ వస్తుంది అప్ టు BCD యాడర్, BCD సబ్ట్రాక్టర్ వరకు. ఈ మొత్తం చదువుకుంటే ఒక క్వశ్చన్ అయితే పర్ఫెక్ట్ చేస్తారు. ఇక్కడ ఒక రెగ్యులేషన్లో 2 క్వశ్చన్స్ కూడా ఇక్కడ నుంచి వచ్చాయి, అది ఎప్పుడు మ్యాక్సిమం ఛాన్స్. బట్ చూడండి ఎలా రిపీట్ అయ్యాయో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి పర్ఫార్మ్ ద అర్థమెటిక్ ఆపరేషన్ ఇన్ ద బైనరీ యూజింగ్ 2's కాంప్లిమెంట్ యూజ్ చేసి సాల్వ్ చేయమన్నారు. 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, ఇక్కడ 2 వాల్యూస్ ఇచ్చారు. ఓకే, అంటే ఏది ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి, బైనరీ అర్థమెటిక్లో అడిషన్ ఇచ్చారు, రైట్? అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్లో ఇచ్చారు, ఒకటి అడిషన్ ఒకటి సబ్ట్రాక్షన్లో ఇచ్చారు. అంటే దిస్ ఇస్ ఫ్రమ్ కంప్యూటర్ అర్థమెటిక్ నుంచి వచ్చింది. అండ్ అందులోనే ఇది 5 మార్క్స్. ఇంకొకటి వాట్ ఈస్ ద రేడిక్స్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద సొల్యూషన్ టు ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అడిగారు. ఓకే, డేటా రిప్రజెంటేషన్ అండ్ రెడిక్స్ నుంచి వచ్చింది. అండ్ నెక్స్ట్ 7th బిట్ వచ్చేసి డిరైవ్ అన్ అల్గారిథం ఇన్ ఫ్లో చార్ట్ form for adding and subtracting 2 fixed point binary numbers when negative numbers are in signed ones complement representation. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి బేటా, మనకి ఫ్లో చార్ట్ అడిగారు, దేనిలో అడిగారు, యాడింగ్ అండ్ సబ్ట్రాక్టింగ్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. కంపల్సరీ మీకు ఈ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఉంటుంది, అందులో ఏదైనా అడగొచ్చు. ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్కి అడిగారు, ఏమని అడిగారు, మనకి ఫ్లో చార్ట్ రాయమన్నారు అండ్ అల్గారిథం అన్నారు. అండ్ కంపల్సరీ మీరు అల్గారిథం, ఫ్లో చార్ట్ కంపల్సరీ రాయండి, అప్పుడప్పుడు ఇంప్లిమెంటేషన్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ కూడా అడుగుతారు. ఓకేనా, కాబట్టి ప్రతి ఒక్కదానికి ఈ 4 నేర్చుకొని ఉండండి. దాంతోపాటు 2 ఇంటీజర్స్ విత్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, అంటే 2 క్వశ్చన్స్ ఇక్కడ మాత్రం ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వచ్చినాయి, ఒకటి మాత్రం ఇక్కడ. అండ్ ఫిబ్రవరి 2024 పేపర్ చూస్తే డెమాన్స్ట్రేట్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ అండ్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా. ఇదండి సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ డేటా నుంచి అడిగారు. ఇది మనకి కంప్యూటర్ అర్థమెటిక్ నుంచి అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ విత్ ఎగ్జాంపుల్. ఫ్లోటింగ్ పాయింట్ అస్సలు మిస్ చేయొద్దు, ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ విత్ ఎగ్జాంపుల్ అని అడిగారు. అప్పుడప్పుడు మీకు అక్కడ ఫ్లో చార్ట్
అది కూడా అడుగుతారు. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్, నెక్స్ట్ రీసెంట్గా అయినటువంటి పేపర్, సూటబుల్ ఎగ్జాంపుల్ ఫర్ డిమాన్స్ట్రేట్ బూత్ అల్గారిథం ఫర్ మల్టిప్లికేషన్ అల్గారిథం. ఓకే, ఇది కూడా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. బూత్ ఇది రీసెంట్గా అడిగారు. 6-7 కంపల్సరీ నేర్చుకోండి. డిజైన్ ఏ సర్క్యూట్ టు పర్ఫార్మ్ డెసిమల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఫంక్షనాలిటీ. ఓకే, డెసిమల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అని అడిగారు, రైట్? ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ అడిషన్లో అడిగితే ఇవన్నీ ఓకే. బట్ ఇక్కడ మాత్రం 2 క్వశ్చన్స్ ఇదే పార్ట్ నుంచి వచ్చాయి రీసెంట్గా. బట్ ఇది మీరు మిస్ అవ్వద్దు. సారీ, ఫ్లోటింగ్ పాయింట్ కూడా అడిగారా? నో. బట్ ఫ్లోటింగ్ పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ మీకు వచ్చి ఉండాలి, అప్పుడే ఇవి పర్ఫెక్ట్గా చేస్తారు. R1-8లో చూస్తే డిస్కస్ అబౌట్ కాంప్లిమెంట్స్ ఇన్ ద డేటా రిప్రజెంటేషన్. ఇక్కడ మీకు కాంప్లిమెంట్స్లో కంపల్సరీ 1's కాంప్లిమెంట్, 2's కాంప్లిమెంట్, 9's కాంప్లిమెంట్ నేర్చుకొని వెళ్ళండి పక్కా. ఎక్స్ప్లెయిన్ డెసిమల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ విత్ ఎగ్జాంపుల్. చూడండి, డెసిమల్ అర్థమెటిక్ ఆపరేషన్ విత్ ఎగ్జాంపుల్స్ అని అడిగారు. ఓకే, ఇందులో వస్తుంది. అండ్ అంటే ఒకటి ఇక్కడ అడిగితే ఒకటి ఇక్కడ అడిగారు. నెక్స్ట్ డిస్క్రైబ్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే ఇక్కడ అడిగారు. దానికి డిస్కస్ అబౌట్ డివిజన్ అల్గారిథం. ఓకే, ఇక్కడ డివిజన్లో అల్గారిథం గురించి అడిగారు. అంటే ఒకటి ఇక్కడ అడిగారు. కంపల్సరీ మీకు ఈ యూనిట్ ఏంటి అని అంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే డైరెక్ట్ ఒకటే పార్ట్ నేర్చుకొని వెళ్తా అని అనుకోకుండా టోటల్ చదువుకోండి. వెరీ సింపుల్ యూనిట్. నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ యూనిట్ 4. దానికంటే ముందు షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాను యూనిట్ 3లో. చూడండి, ఇవి వచ్చేసి మనకి షార్ట్ బిట్స్. ఏమడిగారు? ఇప్పుడు ఉన్నటువంటి 4 పేపర్స్లోనే ఉన్నాయి షార్ట్ బిట్స్, రిమైనింగ్ లాంగ్లోనే ఉన్నాయి. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డెసిమల్ రిప్రజెంటేషన్, మనకి డేటా టైప్స్లో చదువుకున్నాము. అండ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ బీసీడీ యాడర్. నేను చెప్పాను కదా, బీసీడీ యాడర్, బీసీడీ సబ్ట్రాక్టర్ నేర్చుకోవాలి. ఇందులో మీకు డేటా రిప్రజెంటేషన్ కావచ్చు, వాటి యొక్క హెక్సాడెసిమల్, ఆక్టల్ అవన్నీ మన ప్లేలిస్ట్లో ఉన్నాయండి. కావాలనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. లిస్ట్ అవుట్ ద టైప్స్ ఆఫ్ డెసిమల్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఎన్ని ఉన్నాయి అవేంటి రాయండి. గివ్ ఎగ్జాంపుల్ ఫర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఓకే, అండ్ కన్వర్ట్ ఇది ఇచ్చారు. F3A 762 16 అంటే హెక్సాడెసిమల్ ఇచ్చారు. టు ఇట్స్ ఈక్వివలెంట్ ఆక్టల్. మనకి తెలుసు, నేను ఆల్రెడీ చెప్పాను, బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు ఆక్టల్ నుంచి హెక్సాడెసిమల్ ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అనేది. హెక్సాడెసిమల్ టు ఆక్టల్కి కన్వర్షన్ ఇది. రిప్రజెంట్ దిస్ ఇన్ సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్. సైన్డ్ మ్యాగ్నిట్యూడ్ ఫామ్ నేను ఆల్రెడీ చెప్పానండి, కావాలంటే చూసుకోండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని అడిగారు. అండ్ రిప్రజెంట్ -76.875 యాజ్ ఎ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఓకే, దిస్ ఇస్ ఆల్ అబౌట్ యూనిట్ 3. నౌ నెక్స్ట్ యూనిట్ 4 చూడండి అమ్మా. ఇది వచ్చేసి మనకి యూనిట్ 4. యూనిట్ 4ని కూడా 2 పార్ట్స్గా డివైడ్ చేస్తామండి. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్గనైజేషన్, దెన్ అనదర్ వన్ ఈస్ మెమరీ ఆర్గనైజేషన్. ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఆర్గనైజేషన్లో మీకు ఈ 4 పార్ట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో మళ్ళీ 2 ఉంటాయి, స్ట్రోబ్ అండ్ హ్యాండ్ షేకింగ్. వీటి మీద కూడా క్వశ్చన్ వచ్చింది. అండ్ ఇక్కడ వచ్చేసి మెయిన్ మెమరీ ఉంటుంది. ఓకే, మెమరీ హైరార్కీలో మెయిన్ మెమరీ, ఆక్సిలరీ మెమరీ అండ్ అసోసియేటివ్ మెమరీ. అండ్ క్యాషీలో అసోసియేటివ్, డైరెక్ట్ అండ్ సెట్ అసోసియేటివ్, ఈ 3 ఉంటాయి. ఇప్పుడు ఇది ఎలా అడిగారు అనేది చూద్దాము. దిస్ ఇస్ ఆగస్ట్, ఫిబ్రవరి 2024 అండ్ రీసెంట్ పేపర్. ఇక్కడి వరకు R22 అండ్ దిస్ ఇస్ R18 2023 ఆగస్ట్ అండ్ ఏప్రిల్ అండ్ మే. ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద నీడ్ ఫర్ ఆక్సిలరీ మెమరీ డివైజెస్, హౌ ఆర్ దే డిఫరెంట్ ఫ్రమ్ మెయిన్ మెమరీ, అదర్ పెరిఫెరికల్ డివైజెస్. ఇది ఎక్కడి నుంచి అడిగారు చూడండి. ఆక్సిలరీ మెమరీ డివైజెస్ అంటే మనకి ఇది మెయిన్ మెమరీలో నుంచి అడిగారు, రైట్? డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ సెట్ అసోసియేటివ్ క్యాషీ ఆర్గనైజేషన్ అంటే ఇక్కడ అడిగారు. అంటే ఒకటి ఇక్కడ అడిగారు అండ్ ఇక్కడ. అంటే మెయిన్ మెమరీ ఆర్గనైజేషన్ నుంచి నాకు 8th బిట్ కవర్ అయిపోయిందండి. మీ లాస్ట్ సీనియర్స్ యొక్క సెమిస్టర్ పేపర్ ఇది. ఓకే, తర్వాత డేటా ట్రాన్స్ఫర్ బిట్వీన్ ద సెంట్రల్ కంప్యూటర్ అండ్ IO డివైజెస్ మే బీ హ్యాండిల్డ్ ఇన్ ఏ వెరైటీ ఆఫ్ మోడ్స్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ ఆఫ్ దిస్ ఇండివిజువల్ అని అడుగుతున్నారు. ఓకే, డేటా ట్రాన్స్ఫర్ గురించి అడిగారు. ఇది ఎక్కడ అనేది ఇక్కడ చూడండి, మనకి డేటా ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి, రైట్? మళ్ళీ డేటా ట్రాన్స్ఫర్స్లో 2 డిఫరెంట్గా అడుగుతారు. ఓకే, ఇది అంటే ఒకటి ఈ పార్ట్ నుంచి వస్తే ఒకటి ఇక్కడ వచ్చింది మీ సెమిస్టర్లో. మరి సప్లీలో ఎలా వచ్చిందంటే మేక్ ఎ కంపారిజన్ ఆఫ్
స్ట్రోక్ కంట్రోల్ అండ్ హ్యాండ్ షేకింగ్. అంటే చూడండి అమ్మా, సప్లీలో ఈజీ, ఇందులో మనకి అసింక్రనైజ్ డేటా ట్రాన్స్ఫర్లో స్ట్రోబ్ అండ్ హ్యాండ్ షేకింగ్ ఉంటుంది, సింక్రనైజ్ ఉంటుంది, బట్ అసింక్రనైజ్ మాత్రమే ఉంది మనకి. దాని గురించి అడిగారు. అంటే ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. ఎక్స్ప్లెయిన్ ద యూటిలిటీ ఆఫ్ డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కంట్రోలర్ విత్ నెసరీ డయాగ్రామ్. ఓకే, డైరెక్ట్ మెమరీ కంట్రోలర్ ఆఫ్ ద ఏమంటున్నారు, క్యాషే మెమరీలో ఉంది ఇది మనకి. డైరెక్ట్ మెమరీ యాక్సెస్ కంట్రోల్ విత్ ద నెసరీ డయాగ్రామ్ అంటే ఒక టీ పార్ట్ నుంచి వస్తే ఒక టీ పార్ట్ నుంచి వస్తుంది. ఓకే, నెక్స్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద సర్క్యూట్ డిస్క్రైబ్ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ అంటే మనకి ఇది ఫస్ట్ పార్ట్ నుంచి వచ్చింది, రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ద మీన్డ్ బై మెయిన్ మెమరీ, డిస్క్రైబ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ర్యామ్ అండ్ రోమ్ చిప్స్ ఇన్ మెయిన్ మెమరీ. ఇంకొకటి మనకి ఎక్కడ వచ్చింది, మెయిన్ మెమరీలో నుంచి వచ్చింది మెమరీ ఆర్గనైజేషన్. అంటే మీకు ఇది కూడా చూద్దాం ఒకసారి. ఎక్స్ప్లెయిన్ హార్డ్వేర్ ఆర్గనైజేషన్ అండ్ మ్యాచ్ లాజిక్ ఆఫ్ అసోసియేటివ్ మెమరీ. మ్యాజిక్ ఆఫ్ అసోసియేటివ్ మెమరీ అని అంటే ఇది మనకి ఎక్కడ వచ్చిందండి, మెమరీలో అడిగారా, అసోసియేటివ్ మెమరీ. ఓకే, ఇక్కడ నుంచి వచ్చింది. అండ్ వాట్ ఆర్ వేరియస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అంటే ఎక్కడ వచ్చింది, ఇక్కడ మనకి అసింక్రనైజ్ అండ్ సింక్రనైజ్ వేరియస్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్. డేటా ట్రాన్స్ఫర్స్లో 2 మోడ్స్ ఉంటాయండి అవి. అంటే ఒకటి బట్ R1 8 వాళ్ళకి ఇలా వచ్చింది, ఒకటి ఇక్కడ వస్తే ఒకటి ఇక్కడ వచ్చింది. డిస్కస్ అబౌట్ డైరెక్ట్ మ్యాపింగ్ అండ్ సెట్ అసోసియేటివ్ మ్యాపింగ్. మనకి ఇక్కడ క్యాషే మెమరీ నుంచి అడిగారు. అంటే నేను చెప్పేది ఏంటంటే R1 8 వాళ్ళకి కొంచెం టఫ్గానే అడుగుతున్నారు, బట్ R22 వాళ్ళకి మాత్రం యూనిట్ 4లో, యూనిట్ 3లో ఇలాంటి ఛాన్స్ లేదు. యూనిట్ 1, 2లో ఉంది, మళ్ళీ 4లో ఉంది. ఫస్ట్ పార్ట్ నుంచి షూర్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్ నుంచి అండ్ మెమరీ ఆర్గనైజేషన్ నుంచి ఒక బిట్ కవర్ అవుతుంది. బట్ ఏ ఒకటి వదిలేయద్దు, అట్లీస్ట్ ఇక్కడున్న క్వశ్చన్స్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి బిడ్డ. అండ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మీ పేపర్ కంపల్సరీ రమారెడ్డి గ్రూప్స్కి షేర్ చేయండి, నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నా అవర్ లాస్ట్ యూనిట్ ఈస్ యూనిట్ 5. చూడండి అమ్మా, మనం వీటితో పాటు షార్ట్ బిట్స్ కూడా చూడాలి. ఇంకా అవి ఏంటిదని అంటే 4 పేపర్స్లో నుంచి షార్ట్ బిట్స్ ఇచ్చాను. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ పేజింగ్ అండ్ సెగ్మెంటేషన్ అండ్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ రైట్ వన్ డిఫరెన్స్, ఓన్లీ వన్ డిఫరెన్స్ అడుగుతున్నారు. ఐసోలేటెడ్ ఐఓ అండ్ మెమరీ మ్యాప్డ్ ఐఓ. అండ్ విచ్ ఈస్ ద ఫాస్టెస్ట్ మెమరీ ఇన్ ద మెమరీ హైరార్కీ. వాట్ ఈస్ అన్ ఇంటరప్ట్, వాట్ ఈస్ ఏ డైజీ చైనింగ్ అండ్ డిఫైన్ క్యాషే మిస్ రేషియో. ఇక్కడ వరకు 1 మార్కేనండి. ఈ గ్రీన్ పెన్తో రాసినవి మాత్రం మనకి R1 8లోవి 2 and 3 మార్క్స్వి జస్ట్ చూసుకోండి అంతే. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ టేప్, డిస్క్రైబ్ ప్యారలల్ ప్రయారిటీ ఇంటరప్ట్. ఓకే, అంటే మీరు మెయిన్ టాపిక్స్ చదువుకుంటే 1 మార్క్స్ ఈజీగా కవర్ అయిపోతాయి, బట్ అట్లీస్ట్ రిపీట్ అయినవన్నా చూసుకోండి. ఓకే బిడ్డ, నెక్స్ట్ అవర్ లాస్ట్ యూనిట్. చూడండి అమ్మా, ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యూనిట్ 5లో యాక్చువల్గా ఈ ఫస్ట్ 2 పార్ట్స్ మాత్రమే అది R1 8. ఇది మీకు ఎక్స్ట్రా యాడ్ చేశారు మల్టీ ప్రాసెసర్స్. ఇక్కడ ఏంటిది అని అంటే మనకి తెలుసు, దిస్ ఇస్ ఆగస్ట్ పేపర్, ఆగస్ట్ 2024 R22. ఈ అప్ టు ఇక్కడ వరకే R22 పేపర్సేనండి. ఓకే, ఇది ఫిబ్రవరి R22, ఇది రీసెంట్ డిసెంబర్ జనవరి R22 పేపర్. ఇవి రెండు వచ్చేసి మీకు సిఎస్సి డిఈ, సిఎస్సి జనరల్, సిఎస్సి డిఎస్ఎస్సి వాళ్ళకి ఉన్నాయి. ఇది మాత్రం సిఎస్సి ఏఐఎంఎల్ వాళ్ళది, ఇది వచ్చేసి R1 8 వాళ్ళది బిడ్డ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మేడం నేను ఇవన్నీ చదవలేను అన్నవాళ్ళు అట్లీస్ట్ ఇందులో రిపీట్ అయిన క్వశ్చన్స్ అన్న చదువుకొని వెళ్ళండి. లాస్ట్లో నేను చెప్పేది ఏంటంటే మల్టీ ప్రాసెసర్లో ఒక క్వశ్చన్ మాత్రం కంపల్సరీ వస్తుంది. వాట్ ఈస్ ద స్పేస్ టైమ్ డయాగ్రామ్, గివ్ ద స్పేస్ టైమ్ డయాగ్రామ్ ఆఫ్ ద 4 segment pipeline అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్డ్. ఓకే, మనకి ఎందులో అడిగారు. అండ్ నెక్స్ట్, ఎక్స్ప్లెయిన్ హౌ డిలేడ్ లోడ్స్ solves the data conflict problem in RISC pipeline. మనకి తెలుసు reduced instruction set compiler, RISC అండ్ CISCలో వీటి క్యారెక్టరిస్టిక్స్ నేర్చుకోండి, డిఫరెన్సెస్ నేర్చుకోండి, వాటి డెఫినేషన్స్ నేర్చుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేట్ వేరియస్ హజార్డ్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ పైప్లైన్ అండ్ సజెస్ట్. ఇది రెగ్యులర్ పేపర్, నేను చదివేది సప్లీలోది, మెకానిజం ఆఫ్ అవాయిడ్ దెమ్. ఓకే, హజార్డ్స్ పైప్లైన్లో హజార్డ్స్, ఇది మనకి మీరు డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో కూడా చదువుకున్నారు. హజార్డ్స్ పైప్లైన్స్ ఇదంతా మీకు ఈజీ అనుకున్న వాళ్ళు ఈ యూనిట్ ప్రిపేర్ అవ్వండి. లేదనుకుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి,
చూడండి ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ అడిగారు, ఎక్స్ప్లెయిన్ హౌ సింక్రనైజ్ ఇట్ అచీవ్డ్ ఇన్ మల్టీ ప్రాసెసర్ సిస్టమ్. ఓకే, సింక్రనైజేషన్ ఇన్ ద మల్టీ ప్రాసెసర్, ఇంటర్ ప్రాసెసర్లో ఆర్బిట్రేషన్ ఉంటుంది, కమ్యూనికేషన్, సింక్రనైజేషన్ ఉంటుంది. అది రావచ్చు, లేదా క్యాచీ కోహరెన్స్ మీద కూడా వచ్చింది. చూడండి నెక్స్ట్లో, మేక్ ఏ కంపారిజన్ ఆఫ్ క్రాస్ బార్ స్విచ్ హైపర్ క్యూబ్ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్ సిస్టమ్. ఓకే, మల్టీ ప్రాసెసర్లో ఇక్కడ 5 మార్క్స్ వచ్చింది, ఇక్కడ 10 మార్క్స్ వచ్చింది. అండ్ ఎక్స్ప్లెయిన్ క్యాచీ coherence problem in multi-processor system and suggest mechanism to handle this problem. ఇది ఒకటి. ఓకే, ఇది వచ్చి R18 పేపర్. ఈ ఒక్క యూనిట్ మీరు మీకు ఎంత ఈజీగా ఉంటే అంత అనలైజ్ చేసుకోండి. బట్ RISC, CISC వీటి గురించి చదవండి. అండ్ అర్థమెటిక్ పైప్ లైన్ అండ్ ఇన్స్ట్రక్షన్ పైప్ లైన్ గురించి చదవండి. మల్టీ ప్రాసెస్ చదివితే మొత్తం చదవండి. అట్లీస్ట్ ఇక్కడ ఉన్న క్వశ్చన్స్ అన్నా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ షార్ట్ బిట్స్ చూడండి అమ్మా. ఇక్కడ ఏమడిగారు, హౌ డస్ మల్టీ ప్రాసెసర్ ఇంప్రూవ్స్ ద రిలయబిలిటీ ఆఫ్ ద సిస్టమ్ అండ్ మెన్షన్ ఎనీ టూ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ CISC. మీరు అదేవిధంగా RISC కూడా నేర్చుకోండి. అండ్ వాట్ ఈస్ ఒమేగా నెట్వర్క్, లిస్ట్ వెక్టర్ ఆపరేషన్స్ ఏంటో రాయండి. వాట్ ఈస్ పైప్ లైన్ హజార్డ్, వాట్ ఈస్ SISC, RISC కూడా నేర్చుకోండి బెట. వాట్ ఆర్ కండిషన్స్ ఆఫ్ ఇన్కోహరెన్స్, వాట్ ఆర్ CISC క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇవ్వండి షార్ట్ బిట్స్. బట్ ప్రతి ఒక్కటి ప్రిపేర్ అవ్వండి. మీకు ఏదైతే టఫ్ అనిపిస్తుందో ఆ యూనిట్లో అట్లీస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్న చూసుకొని వెళ్ళండి బెట. బట్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత కంపల్సరీ రమారెడ్డి ఛానల్కి మీ పేపర్ అనేది సెండ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.